వైసీపీకి ప్రజల మద్దతు. ఆ సర్వే ద్వారా స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికలు మాత్రం అటే. టీడీపీ జనసేన పార్టీలకు కష్టమట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది. చాలా స్థానాల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ వైసీపీని ఓడించి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన సైతం రానున్న ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించిన ఓ సర్వే వివరాలు బయటకొచ్చాయి. అందులో భారీ మేజార్టీతో సీఎం జగన్కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా అనిపిస్తుంది. రానున్న ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సాయాశక్తిలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎంత శాతం ఓట్లు రాబడుతుంది, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే అండ్ అనాలిసిస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ వస్తుందని ఈ సర్వే తెలిసింది. మంగళవారం సాయంత్రం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇక ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 48% మేర ఓట్లు రాబట్టి మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ తెలిసింది. దీని ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని స్పష్టమవుతుంది. అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కూటమికి 44% ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని ఈ సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఇక బీజేపీకి 1.5%, కాంగ్రెస్కు 1.5%, స్వతంత్ర అభ్యర్థులు 5% ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది. అలానే పొలిటికల్ క్రిటిక్స్ సర్వే అండ్ అనాలిసిస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ సీట్లు గెలుచుకుంటుందో కూడా ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్సీపీ 115, అలాగే టీడీపీ జనసేన కూటమి 60+-5 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. అలానే బీజేపీ కాంగ్రెస్లకు ఒక్కొక్క స్థానం కూడా రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ ప్రీపోల్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.